కోటగిరి మండల కేంద్రంలోని తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన సృష్టించిన నూతన ఒరవడి చిరస్మరణీయమని అన్నారు. పేదలకు ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్క గృహాల వంటి చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ పాలనకు ఆయనే నిజమైన నిర్వచనమిచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవరానివని కొనియాడారు. ఎన్టీఆర్ గారు కేవలం ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు, ఆయన యావత్ తెలుగు జాతి ఆస్తి. రాజకీయాలు వేరైనా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ప్రజానాయకుడిగా ఆయన ఆశయాలను, స్ఫూర్తిని గౌరవించడం మన అందరి బాధ్యత అని అన్నారు. అలాగే రాముని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కోటగిరి మండల కేంద్రంలోని మీర్జాపూర్ క్యాంప్ జనరల్ ఫంక్షన్ హాల్ ని ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలరాజు, స్థలదాత కీర్తిశేషులు మిక్కినేని ప్రసాదరావు, వారి కుటుంబ సభ్యులు, సర్పంచ్ బలరాం మధు, మమ్మినేని రాజశేఖర్, ఎన్టీఆర్ జనరల్ ఫంక్షన్ అధ్యకుడు శ్రీధర్, ట్రెజరర్ ఉదయ్ భాస్కర్, ఆలయ కమిటీ అధ్యకుడు చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేముల కృష్ణారావు, బోధన్ కమ్మ సంఘ అధ్యకుడు పల్లెపాటి శివనారాయణ, ఎన్టీఆర్ జనరల్ కమిటీ సభ్యులు రమేష్ బాబు, వేములపల్లి ఆనంద్, శ్రీనివాస్, మహిళా సభ్యులు తమలపాటి పార్వతి, సుజాత, రూపబాజీ, రమారత్నాకర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సిద్దు, అనిల్, మీడియా శాశ్వత అధ్యకులు హనుమంతరావు, పత్రిక వాసు, మీడియా శ్రీనివాస్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మొదలగు తదితరులు పాల్గొన్నారు. అటెండెన్స్ విత్ అంటే